హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే పైనుంచి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ చాలా మందికి ఉన్న డౌట్స్ అంటే గ్రూప్లో కూడా చాలామంది అడుగుతున్న డౌట్స్ ఈ వీడియో చూడండి. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మీరు అదే డౌట్ అడిగితే కనుక ఇదే ఆన్సరు. సో ఒకసారి చూడండి. అంటే గ్రూప్లో ఒకవేళ జాయిన్ అయిపోతే గ్రూప్లో జాయిన్ అయిపోతే కనుక గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనీ మార్కెట్ తెలుగు కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ మాక్సిమం ఇప్పుడైతే డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఏంటి అంటే కేవైసీ అప్డేట్ గురించి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే వాళ్ళు 1,00,000 అప్లికేషన్స్ కంటే 1,000,000 అప్లికేషన్స్ కంటే 10,00,000 మందికి అంటే చాలామంది పెండింగ్లో పడిపోయాయి, కొన్ని రివ్యూలో పడిపోయినాయి, కొన్ని ఏమో నేమ్ మిస్ మ్యాచ్ వచ్చాయి. సో ఇలాంటి వాళ్ళందరికీ అప్పీల్ చేసుకోవడానికి అంటే మళ్ళీ కేవైసీ రీసబ్మిట్ చేయడానికి 10,00,000 మందికి అయితే ఓపెన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి మీ కేవైసీకి వెళ్ళి చెక్ చేసుకోండి. పై బ్రౌజర్లోకి వెళ్ళి కేవైసీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. రీసబ్మిట్ వస్తే కనుక రీసబ్మిట్ చేయండి. ఇది ఒక మంచి న్యూస్. మీరు ఎవరికైనా పెండింగ్లో పడిపోయి టెనటివ్లో ఉన్నవాళ్ళు అండ్ నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నవాళ్ళు, ఇంకా ఇంకేమున్నాయి, అండర్ రివ్యూలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒకసారి మీరు అయితే చేసుకుని ఒకసారి చూసుకొని కేవైసీ దగ్గర చెక్ చేసుకుని. ఎందుకంటే 10,00,000 పీపుల్కి వాళ్ళు రిలీజ్ చేశారు అంటే నాట్ ఎ జోకు. అండ్ ఇంకా మేజర్గా అడిగే డౌట్స్ ఏంటంటే నాకు రెగ్యులర్గా అడిగే డౌట్స్ ఏంటంటే దానికన్నా ముందు డౌట్స్ కన్నా ముందు మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు ఉదయం 10:18 వరకు మార్కెట్లో ఉన్న అవైలబుల్లో ఉన్న టోటల్ హోల్డింగ్లో ఉన్న కాయిన్స్ ఎన్ని అంటే 94,424,000 సంథింగ్ చేంజ్ పై అయితే అవైలబుల్లో ఉన్నాయి. 94 కోట్ల చేంజ్ అయితే ఉన్నాయి. లాక్వుడ్లో మాత్రం 385 కోట్ల పై అయితే కాయిన్స్ అయితే లాక్వుడ్లో ఉన్నాయి. అండ్ మైగ్రేట్ అయినవి మాత్రం అంటే ఇప్పటి వరకు మైగ్రేట్ అయినాయి మొత్తము 479 కోట్ల చేంజ్ అయినాయి. దాంట్లో 385 కోట్లు లాక్లో ఉన్నాయి. అది 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ ఉన్నాయి. అండ్ అవైలబుల్‌లో మాత్రం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అటు ఇటు మనం కొనేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు ఉన్నారు. అండ్ మార్కెట్‌లో కొనేవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ దగ్గర అందరి దగ్గర కలిపి ఉన్న కాయిన్స్ 94 కోట్ల చేంజ్ కాయిన్స్. అండ్ ఇప్పుడు డౌట్స్‌లోకెళ్దాం. మన వాళ్ళకి మేజర్‌గా వచ్చే డౌట్స్ ఏంటి అనంటే కేవైసీ చేయగానే మీకేంటంటే కేవైసీ చేయగానే ఇలాగా టెంటేటివ్‌లో పడుతుంది. టెంటేటివ్‌లో ఇలా పడుతుంది కదా! సో దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏమీ లేదు. మీది అండర్ రివ్యూలో ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఇది అయిపోతుంది. మీరు కేవైసీ అప్లై చేసుకోకపోతే ప్రాబ్లమ్ గానీ, కేవైసీ అప్లై చేసిన తర్వాత ఇలా వస్తే మీకు ప్రాబ్లమ్ ఏమీ లేదు. దయచేసి దీని గురించి ఎవరు బాధపడొద్దు, చింతించొద్దు. అండ్ క్వెషన్స్ ఇంకా రేజ్ చేసుకోవద్దు. దీంట్లో ఉన్నారంటే మీరు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. అండ్ ఇంకొంతమందికి ఏంటి అనంటే కేవైసీ ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. గ్రీన్‌లో సక్సెస్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి ఇలాగా టెనెటివ్‌లో పడుతుంది అని చెప్పేసి క్వెషన్స్ ఉన్నాయి. సో నాకు కూడా ఇలాగే వచ్చింది. సక్సెస్ అయిన తర్వాత కూడా నేను ఎప్పుడో నాకు 2 ½ ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ నాకు కేవైసీ అయిపోయింది. రీసెంట్‌గా 1 ½ ఇయర్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. 1 ఇయర్ కూడా కాదు, 7, 8 మంత్స్ బ్యాక్ నాకు ఇలాగే వచ్చింది సేమ్. నా టెనెటివ్‌లోనే పడింది నాకు కూడా. అప్పుడు నేను నార్మల్‌గా మైండ్ చేసుకుంటూ ఉంటే నాకు లైవ్‌నెస్ చెక్ అని చెప్పేసి నాకు ఇంకొక ఆప్షన్ వచ్చిందనమాట. లైవ్‌నెస్ చెక్. ఒకసారి వచ్చింది చేశాను. తర్వాత 2, 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది చేశాను. తర్వాత 2, 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది చేశాను. అలా 3 సార్లు చేసిన తర్వాత ఒక 10-15 డేస్ గ్యాప్ మధ్యలో మళ్ళీ సక్సెస్ అయింది. సో మీకు కూడా అలాగే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుంది. సో డోంట్ వర్రీ, ఈ డౌట్ కూడా మీరు తీసేయండి. అండ్ నేమ్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు ఒకసారి కేవైసీ పై బ్రౌజర్‌లోకి వెళ్ళి కేవైసీ చెక్ చేసుకోండి. రీసబ్మిట్ ఆప్షన్ వచ్చింది కేవైసీకి సంబంధించి. సో మీరు జాగ్రత్తగా చేసుకోండి. 10,00,000 మందికి ఓపెన్ అయింది. సో ఇది ఒక మంచి అవకాశం మీకు, చేసుకోండి. అండ్ ఇంకొక డౌట్, మేజర్ డౌట్, మైగ్రేషన్ ఇలాగా ఆరెంజ్‌లో ఉంది, అవ్వట్లేదు, ఎప్పటినుంచో అలాగే ఉండిపోయిందంటే రీసెంట్‌గానే వాళ్ళు దగ్గర దగ్గర మొన్న నేను వీడియో చేసినప్పుడు ఎంత 15 కోట్ల కాయిన్స్ అయితే వాళ్ళు లోడ్ చేసుకున్నారు వాళ్ళ వాలెట్స్‌లోకి. ఏది పైకోర్ టీమ్ వాలెట్స్‌లోకి. నిన్న మళ్ళీ ఇంకొక 5 కోట్లు లోడ్ చేశారు. అంటే చాలామందికి మైగ్రేషన్లు అయిపోతున్నాయి. మీకు కూడా అవుతుంది. వెయిట్ చేయండి. ఇలా ఉంది, అవ్వలేదు అంటే అవ్వదు అని అర్థం కాదు. ఖచ్చితంగా అవుతుంది. సో మీరైతే దీని గురించి అయితే మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొకటి, మన సబ్స్క్రైబర్‌లో ఒకరు వాళ్ళ యొక్క రిఫరల్ లింక్ ఇచ్చారు. ఆ రిఫరల్ లింక్ నేను చెప్పాను కదా! ఈసారి నుండి సబ్స్క్రైబర్ రిఫరల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతా అని చెప్పి. సో డిస్క్రిప్షన్‌లో పెడతాను. కొత్తగా పై ఎవరైనా చేసుకోకపోతే కనుక ఆ లింక్ నుండి జాయిన్ అయ్యి మీరు చేసుకోండి. అండ్ మీ యొక్క రిఫరల్ లింక్ కూడా ఇవ్వాలనుకుంటే కనుక మీరు కింద నా కామెంట్‌లో ఇవ్వండి. లేదు అంటే గనక మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి అక్కడ నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసి ఇవ్వండి. మీవి కూడా నెక్స్ట్ వచ్చి రానున్న వీడియోలో మీ రిఫరల్ లింక్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. అండ్ ఇంకొకటి, ఈ పై న్యూస్ అయితే ప్రస్తుతానికి ఇది. ఎవరన్నా అవ్వని వాళ్ళు, కేవైసీ అవ్వని వాళ్ళు, ఇలా పెండింగ్‌లో ఉన్నవాళ్ళు, నేమ్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళైతే మీరు అక్కడికెళ్ళిపోండి. పై బ్రౌజర్‌లోకెళ్ళి కేవైసీలో చెక్ చేసుకోండి. రీసబ్మిట్ ఆప్షన్స్ ఉంటాయి. రీసబ్మిట్ అయితే జాగ్రత్తగా చేసుకోండి. చేసుకోకపోతే తెలిసిన వాళ్ళతో చేయించుకోండి. సో ఇది పైకి సంబంధించి ఈరోజున్న న్యూస్ అయితే. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మీరు ఎవరైనా చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేసుకోండి.
ఇది డీనెట్, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఇది పీక్ నెట్‌వర్క్ మీద వస్తుంది. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఇది ఏంటి అనంటే మనకిప్పుడు డేటా ఉంటుంది కదా! లైక్ ఇప్పుడు మన ఫోటోస్ గానీ, మన వీడియోస్ గానీ, మన మెమోరీస్ గానీ మనకి జీమెయిల్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా సెంట్రలైజ్డ్ అనమాట. ఇదేంటి అంటే డీసెంట్రలైజ్డ్. దీంట్లో మన ఫైల్స్‌ని అవన్నీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ వాటిని చూడడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ, మళ్ళీ వాటిని స్టోర్ చేసుకోవడానికి కానీ మీ ఆధీనంలోనే మాత్రమే ఉంటుంది. అది రెండో వ్యక్తికి అనేది తెలీదనమాట. ఆ కాన్సెప్ట్ మీద వీళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో ఇది కూడా జాయిన్ అవ్వండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అయిన తర్వాత మీకు ఇక్కడ పైన స్టేజ్ ఉంది కదా! ఈ స్టేజెస్‌ని మీకు ఫస్ట్ నుంచి ఉంటుంది. ఆ ఫస్ట్ నుండి మీరు 20 స్టేజెస్ ఉన్నాయి. 20 స్టేజెస్ వరకు రన్ నేనైతే 20 స్టేజ్ రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఇప్పుడు ఛార్జ్ రిక్వైర్డ్ అని ఉంది కదా! ఇది రోజుకి ఒక 5 సార్లు చేస్తే మీకు ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. 10 సార్లు చేస్తే ఇంకా ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. సో, ఇంకా మీ ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయడం వల్ల కూడా మీకు వస్తుందనమాట. చూడండి నాకు 79 ఫ్రెండ్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు మన వాళ్ళు. సో, వాళ్ళకి ఖచ్చితంగా 50% దీంట్లో ఇన్‌కమ్ అనేది వాళ్ళకి ఇస్తానది లిస్ట్ అయిన రోజున. సో, ఇప్పుడు మీరు టాస్క్‌లో ఇలా చేసుకోండి రోజుకి ఇలా లాస్ట్ ఇయర్ ఉంది కదా! అలా కొట్టగానే మీకు అది అయిపోతుందన్నమాట. మీకు ఇక్కడ పైన పెరుగుతుంది చూసారా? అలా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ 9 టైమ్స్ నేను అలా కలెక్ట్ చేసుకున్నాను. నేను 10 టైమ్స్ కలెక్ట్ చేసుకుంటే మళ్ళీ నాకు ఫుల్ రీచార్జ్ వస్తుందన్నమాట. లైక్ ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మీరు ఏం చేస్తారు అంటే మీ ప్రైవేట్ కీస్ అవన్నీ చాలా 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 జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు లాగిన్ అయినప్పుడు మీకు ప్రైవేట్ కీస్ వస్తాయి. ప్రైవేట్ కీస్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అది పోయిందంటే ఎవ్వరు ఏం చేయలేరు. నేను కూడా ఏం చేయలేను. అసలు వీళ్ళు కూడా ఏమి చేయలేరు. అది తిరిగి వెనక్కి రాదు. సో ఇప్పుడు లాంచ్ ఇది కొట్టగానే మళ్ళీ మీకు ఒక 10th టైం కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. రోజుకు 10 సార్లు కొట్టగానే 5 టైమ్స్ చేసినందుకు లాంచ్ నోట్ 10 టైమ్స్ అన్ని 5 టైమ్స్ చేసిన అయిపోయింది. లాంచ్ నోట్ 10 టైమ్స్ చేశాను కాబట్టి అది కూడా చేపిస్తాను. ఇదిగోండి ఇక్కడ లాంచ్ టు ఎర్న్ 55,000 ఎక్కువ వస్తుంది చూసారా? సో ఇది నాకు మళ్ళీ యాడ్ అవుతాయనమాట. సో ఇలా ఇంతే సింపుల్. దీంట్లో ఇంకా చేసేది ఏమీ ఉండదు. మహా అయితే ఒక 5 to 10 మినిట్స్ వర్క్ దీని మీద. ఇది కూడా దీని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. అండ్ రేపు మేబీ నాకు తెలిసి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఉంది. టెస్ట్‌నెట్లు ఇప్పుడు మన వాళ్ళు వేరే వాటికి ఏం వద్దన్నారు. ముందు ఇప్పటికి వరకు చేసిన ప్రాజెక్ట్స్ ఈ డిసెంబర్ లోపు చాలా చెత్త బాట్స్ ఏవో ఉన్నాయి కొన్ని మంచి బాట్స్ కూడా ఉన్నాయి. అవి అయిపోతాయి కదా! దాని తర్వాత చేద్దామన్నారు. అప్పటి నుండి వేరే ప్రాజెక్ట్స్‌ని పట్టుకుందాం మనం. అండ్ అప్పటికి మధ్యలో నేను ఏదో ఒకటి వస్తున్నా కూడా లైక్ ఎక్స్‌టెన్షన్స్‌కి సంబంధించి ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తున్నా కూడా చేస్తూనే ఉన్నాను. సో అవి ఎవరైనా చూడకపోతే కనుక నా రీసెంట్ వీడియోస్‌లో ఉంటాయి. అవి కూడా చూసి జాయిన్ అవ్వండి. సో ఇది వీడియో అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో ఎవరికైనా యూజ్ అయితే మంచిది కదా! ఒకరికి యూజ్ అయినా కూడా నేను చేసిన దానికి కూడా ఒక ఫలితం ఉంటుందని నేను కోరుకుంటాను కాబట్టి ఖచ్చితంగా అయితే మీరైతే షేర్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మన బ్రదర్ యూట్యూబర్ మన తోటి బ్రదర్ క్యాట్ గారు ఉన్నారు కదా! వారి దాని కింద ఎవరో బ్యాడ్‌గా కామెంట్ పెడుతున్నారంట. అంటే రిఫరల్ లింక్ ఇస్తే వీడు దొబ్బేస్తున్నాడు అది ఇది అని చెప్తున్నారంట. సో దయచేసి అలాంటియి ఎవరైనా ఉంటే పెట్టకండి. ఎందుకనంటే ఒక ప్రాజెక్ట్ గురించి వాళ్ళు తెలుసుకొని ఎన్ని రకాలుగా చూసుకొని అది మంచిదా కాదా అని ఎంతో రీసెర్చ్ చేసి ఒక వీడియో చేస్తారు. ఒక వీడియో చేసినప్పుడు కనీసం అది మనం జాయిన్ అవ్వకపోయినా పర్లేదు గానీ కించపరచొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రిఫరల్ లింక్ పెడుతున్నారు ఆయన అది అంటే అది కామన్ అది పెడతారండి. ఎందుకంటే రీసెర్చ్ చేసి మీకోసం చేస్తున్నారు కాబట్టి రిఫరల్ లింక్ పెడతారు. మీకు అలా జాయిన్ అవ్వకపోవడం మీకు ఇష్టం లేకపోతే మీరు అక్కడ పైన మీకు ఏంటది ప్రాజెక్ట్ సంబంధించిన నేమ్ ఉంటుంది కదా! గూగుల్‌లోకెళ్ళి ఆ నేమ్ కొట్టండి. అట్లా జాయిన్ అయిపోండి. సింపుల్ ఏముంది దీంట్లో పోయేదేముంది? ఇప్పుడు దానివల్ల తను ఎంత బాధపడి ఉంటాడో అలాంటి కామెంట్స్ చూడడం వల్ల. సో నేనేమంటానంటే ఎవరైనా కూడా ఇక్కడ అందరూ కష్టపడే వాళ్ళమే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నేనేంటంటే నేను 50% మన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నానంటే నన్ను నమ్మి జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇస్తున్నాను. ఆయన కూడా పాపం $200, $300 పెట్టి ఏదో సోల్ ఇస్తున్నారట నోట్‌బుక్‌కి సంబంధించి. అంటే మంచి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. ఎక్కడున్నా సరే, ఏదైనా సరే అది ఎలా అయినా సరే మంచి చేస్తున్నారంటే ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఇసుగొచ్చేసి చేయరు. ఎందుకొచ్చింది నాకు ఇదంతా నాదేదో నేను చేసుకుంటాను వెళ్ళిపోతారు. సో అలా మంచి చేసే వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేద్దాం. సో ఇది మీరైతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత 50% మనం తీసుకుందాం. అండ్ గుర్తుంది కదా! పై అయితే ఒక $3 వచ్చేటట్టు మీరు కూడా కృషి చేయండి. బయటికెళ్తున్నాం మనం అందరం కలిసి. సో అదొక్కటి చేసి పెట్టండి. అంటే మీరు సెల్లింగ్ కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. అండ్ దాని గురించి కొంచెం ఇంకా అవేర్‌నెస్ తీసుకొస్తే బావుంటుంది. మీ జాయిన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఊరికే లింక్ పంపించి జాయిన్ చేయడం కాకుండా అవేర్‌నెస్ కూడా తీసుకురండి దాని గురించి. చాలా మంచి ప్రాజెక్ట్ అది. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.